హలో ఎవ్రీవన్. నిన్న మనం డే 1లో స్వరాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు డే 2లో దాని కంటిన్యూషన్ క్లాస్ చూద్దాం. ఆయోగ్ వాహ్ ఏంటి అంటే ఇది ఇక్కడ స్వర ఒకటి, ఆ తర్వాత వ్యంజన్ ఒకటి, ఈ రెండు కలిసి కానీ ఉంటే దాన్ని ఆయోగ్ వాహ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అమ్మ అనేటువంటి పదాన్ని తీసుకున్నాం, ఆ తర్వాత అహా అనేటువంటి రెండు పదాలని నిన్న చూసాం. అమ్మ అనేటువంటి దాంట్లో మనకు సౌండ్స్ ఎన్ని ఉన్నాయనేటువంటిది మీరు పలికి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అమ్మ అంటే ఆ ఒకటి మా ఒకటి, రెండు సౌండ్స్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడే అర్థమవుతుంది, రెండు సౌండ్స్ మనం చెప్తున్నాం అనేటువంటిది. అలాగే దీన్ని పలికి చూడండి, అహా అన్నప్పుడు ఆ ఒకటి హా ఒకటి రెండు లెటర్స్ మనకు వినిపిస్తాయి. అప్పుడు ఏముంది ఇక్కడ, ఈ రెండు ఆ మరియు ఆ ఇది స్వర అయింది కదా. తర్వాత ఇక్కడ మా మరియు హా ఈ రెండు ఏంటిది వ్యంజన అయింది. సో పోనీ దీన్ని వ్యంజన అందామా, స్వర ఉంది. పోనీ స్వర అందామా, వ్యంజన ఉంది. సో దీన్ని ఏమనాలప్పుడు, అందుకని దీనికి పెట్టినటువంటి పేరు రెండు కలిసి ఉన్నటువంటి వాటికి ఆయోగ్ వాహ్ అని పేరు పెట్టారు. సో కాబట్టి అమ్మహ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆయోగ్ వాహ్ స్వర అని అర్థం అన్నమాట. వ్యంజన్ గురించి చూద్దాం. व्यंजन के निम्नलिखित 3 भेद होते हैं. దాంట్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ని చెప్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి క్లియర్గా వ్యంజనాలు ఎలా రాయాలి, ఎలా పలకాలని చెప్పేటువంటిదే ఇక్కడ అర్థం చేసుకోవడానికి 3 టైప్స్ అని చెప్పడం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్పర్శ వ్యంజన్ అంటారు, ఓకేనా. ఆ సెకండ్ వచ్చేసి అంతస్థ వ్యంజన్ అంటారు, అంతస్థ వ్యంజన్. మూడోది వచ్చేసి ఊష్మ వ్యంజన్ అంటారు. సో ఈ విధంగా ఇది 3 టైప్స్ ఉన్నాయన్నమాట. స్పర్శ వ్యంజన ఒకటి, ఆ తర్వాత అంతస్థ వ్యంజనని, ఊష్మ వ్యంజనని, ఇలా 3 టైప్స్ ఉన్నాయి. అవేమేంటో చూద్దాం. స్పర్శ వ్యంజన్ దీంట్లో ఏమేమి వస్తాయి? స్పర్శ వ్యంజన అనేటువంటి దాంట్లో మనం ముఖ్యంగా కా వర్గ్, ఆ తర్వాత చా వర్గ్, ఆ తర్వాత టా వర్గ్, తర్వాత తా వర్గ్, ఆ తర్వాత పా వర్గ్, ఇవన్నమాట. ఈ 5 సంబంధించినటువంటివి ఒక్కొక్క దాంట్లో 5 లైన్స్ ఉంటాయి, అంటే 5 లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ 5 లెటర్స్ ఏంటి అనేటువంటిది చూస్తూ వాటికి సంబంధించిన స్పర్శ వ్యంజనలో ఏమేమి ఉంటాయి అనేటువంటిది నేర్చుకుందాం. ఫస్ట్ వ్యంజన్ అనేటువంటిది స్వరాలు లేకుండా పలికేటువంటివి అని గుర్తుపెట్టుకోవాలి. మనకు చిన్నప్పటి నుంచి మనకు కా, ఖ, గ, ఘ ఇలా నేర్పిస్తారు కాబట్టి అదేంటది స్వరాలు లేకుండానే కదా మనం పలికేది అనుకుంటూ ఉంటాం. బట్ దాంట్లో ఉండేటువంటి లెటర్ మనకు అర్థం కాదు కాబట్టి, ఇది స్వరం, ఇది వ్యంజనం, ఇదన్నీ సపరేట్ చేసి చెప్పాలా, ఇవన్నీ అర్థం కాదు కాబట్టి పిల్లలకి కక్క గగ్గ అని నేర్పిస్తారు. మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇది ఏంటనేటువంటి చూద్దాం. ఇప్పుడు జనరల్గా కా అనేటువంటి ఒక లెటర్ తీసుకుంటే దీన్ని మనం సౌండ్ ప్రొనౌన్స్ చేస్తే ఇందులో క్ ప్లస్ ఆ అనేటువంటి సౌండ్ కూడా కలిస్తేనే మనం కా అని ప్రొనౌన్స్ చేయగలం. ఒకవేళ కానీ దీంట్లో ఆని కానీ తీసేసి పలికితే క్ అని పలకాలి. ఆ పలకలేం కదా, అప్పుడు ఆ ఉండదు కదా. అందుకని ఆ లేకుండా పలకడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి కాతో పలికే మనం వ్యంజనాల్ని, కాతో పాటుగా కలిపే మనం వ్యంజనాల్ని యూజ్ చేసి చెప్తూ ఉంటాం అన్నమాట. సో వాటికి సంబంధించినటువంటివి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా రాయాలి అనేటువంటిది. ఫస్ట్ కా, హలంత్ ఉండాలి. ఈ సింబల్ని ఏమంటారంటే హలంత్ అంటారు. హలంత్ అంటే ఆ లేకుండా పలికేదాన్నే ఇక్కడ హలంత్ అంటారు. ఇప్పుడు ఇలా పెట్టామంటే ఈ ఆ అనేటువంటిది ఇక్కడ ఇంక లేదు, దీన్ని మనం యూజ్ చేయకూడదు. ఆ లేకుండా పలకాలి, దాన్నే ఇక్కడ హలంత్ అంటారు. హలంత్ సంబంధించిన చిహ్నం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఇదే లెఫ్ట్ సైడ్ వేసామనుకోండి రావొత్తులాగా మారిపోతుంది, అది వేరే. మళ్ళీ ఆ టాపిక్ రా గురించి వచ్చినప్పుడు చెప్తాను. సో ఇప్పుడు కా ఇలా రాయాలి. సెకండ్ లెటర్ ఏంటి తర్వాత, సెకండ్ ఖా, ఓకేనా. ఇది సో ఇది హలంతే. మళ్ళీ గా, ఘ,
తర్వాత గా లేదంటే జ్ఞా అని అంటారు. ఆ తర్వాత కక్క గగ్గ జ్ఞ చచ్చ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఠ న త థ ద ధ న ప ఫ బ హ మ. సో ఇక్కడ వరకు ఈ లెటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం స్పర్శ వ్యంజన్ అని చెప్తున్నాము. ఇవి పలికేటువంటి ప్లేస్ కూడా కరెక్ట్గా ఒక్కొక్క ప్లేస్లో నుంచి మనం ప్రొనౌన్స్ చేస్తాం అన్నమాట. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వ్యంజనాలు అనేటువంటిది చాలా క్లియర్గా పలకడం, కానీ ఆ ఋషులు కాన్సెప్ట్ ఎలా తయారు చేశారు, ఎంత డెప్త్లో ఆలోచించి చేశారు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్పష్టంగా మనం స్పెల్లింగ్స్, సంధి విచ్ఛేదం ఇవి కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా బాగా అర్థమవుతుంది ఇది అర్థమైతే. కాబట్టి బేసిక్స్లో ఈ వ్యంజనాల గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఏమంటారు ఇప్పుడు? స్పర్శ వ్యంజన్ అంటారు. దీంట్లో ఒక్కొక్క లైన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. కౌంట్ చేసుకొని చూడండి. ఇక్కడ 1 2 3 4 5 ఇలాంటి లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో టోటల్ ఎన్ని అవుతుంది? 5 × 5 ఇక్కడ 25 లెటర్స్ ఉన్నాయి. సెకండ్ అంతస్తు వ్యంజన్. అంతస్తు వ్యంజన్ అనేటువంటిది ఏమేంటివి అవి? య ర ల వ ఇవి అంతస్తు వ్యంజన్. యా ఒకటి, రా ఒకటి, ల వ ఈ 4టిని ఏమంటారు? అంతస్తు వ్యంజన్ అని పిలుస్తారు. ఆ తర్వాత థర్డ్ వన్ ఊష్మ వ్యంజన్. దీన్ని ఏమంటారు? ఊష్మ వ్యంజన్ అని అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయి మళ్ళీ? ఇవి కూడా 4 ఉన్నాయి. అవేమింటి అవి? స అలంతి ఇవన్నీ, ష తర్వాత స తర్వాత హ. సో ఇవి ఒక 4, ఇవి 4. సో అంతస్తు వ్యంజనాన్ని 4, ఊష్మ వ్యంజనాన్ని 4. నెక్స్ట్ ఉక్షిప్త్ వ్యంజన్. ఇంకా మిగిలింది ఉక్షిప్త్. సో ఉక్షిప్త్ వ్యంజన్ అనేటువంటిది ఇవేమి ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఏమేంటి అవి? సో ఇది కింద ఈ విధంగా ఇక్కడ డా ఉంటుంది. జ్ఞా కాదు, ఇది డా కింద ఒక డాట్ ఉంటుంది అనమాట. సో ఇది హలంత్ కదా, అందుకని ఇలాగా మనం యూస్ చేయాలి హలంత్ చిహ్న్ని. సో ఇది మళ్ళీ వీటి ప్రొనౌన్సియేషన్ ఎలా చూడండి. సో ఢ అఢ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ వ్యంజన్లో కలిపి ఇది రాదు, ఇది ఒక సపరేట్ లెటర్స్ అన్నమాట. ఇంకా మిగిలిన లెటర్స్ చూస్తే క్ష ఒకటి, త్ర, జ్ఞ, శ్ర ఈ 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4టిని సంయుక్తాక్షర అంటారు. సో సంయుక్తాక్షరాన్ని వీటిని ఎందుకు అని అంటారు? దీంట్లో సంయుక్త అంటే 2 అని అర్థం. 2 అక్షరాలు ఉన్నాయి వీటిలో, ఒకటి కాదు ఇవి. సో ఏమేమి ఉన్నాయి వీటిలో చూడండి. q ప్లస్ ష 2 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా విడదీస్తే దీంట్లో మళ్ళీ ఆ ఉంటుందన్నమాట. మళ్ళీ షాకు హలంత్ పెడితే ఆ ఉంటుంది. ఓకే, సో 2 లెటర్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటిది? ఇలా రాస్తే క్ష అయింది. అలాగే త్రా అనేటువంటిది q ప్లస్ రా, సో 2 కలిస్తే రా అన్నమాట. మళ్ళీ ఈ జ్ఞ అంటే జి ప్లస్ జ్ఞ, సో 2 కలిపితే ఇక్కడ జ్ఞ. తర్వాత శ్ర, వీటికి సంబంధించినటువంటి దాంట్లో 2 లెటర్స్ ష్ ప్లస్ ఇక్కడ ఏంటి మిగిలింది? శ్రా కదా, సో రా, సో 2 కలిపితే ఇక్కడ శ్రా అనేటువంటి లెటర్. అంటే వీటన్నిటిలో 2 అక్షరాలు ఉంటాయి అనేటువంటి గుర్తుపెట్టుకోండి. వీటిని సంయుక్తాక్షర అంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి.